హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్త్ అఫీషియల్. ప్రివ్యూస్ ఏమైనా నచ్చినట్టు లైక్ చేయండి. ఫుల్ సాంగ్స్ కూడా మస్ట్ అండ్ టెలిగ్రామ్లో ఇవ్వండి. వీడియో రెండు వరకు అర్థమవుతుంది. మీరు కూడా రెడీ చేసుకున్నట్టే డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. ఇంపోర్ట్ వేసుకుని అలర్ట్ మోషన్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు ఇంపోర్ట్ వేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్లో స్టార్టింగ్లో ఒకటి క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్లోకి వచ్చేసి ఇక్కడ ప్లస్ సైన్ చేసి ఇందులోకి వెళ్ళి ఇక్కడ ఏదైనా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఫోటో లింక్ క్లిక్ చేసి ఇక్కడ 6.24 వరకు ఇక్కడ ఫోటో లింక్ క్లిక్ చేసి ఇక్కడ యాడ్ చేసుకొని ఇక్కడ ఫోటో లింక్ క్లిక్ చేసి ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ యాడ్ చేసుకోండి. ఇక్కడ ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి టోటల్ ఇలా కిందికి డ్రాగ్ చేయండి. ఇలా టోటల్ ఇలా కిందికి డ్రాగ్ చేయండి. ఇక్కడ ఫోటో లైన్ క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ సైన్ క్లిక్ చేయండి. ఇక్కడ డూప్లికేట్ లేయర్ ఉంది కదా, సెకండ్ ఆప్షన్ దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ డూప్లికేట్ లేయర్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఫోటో లైన్ మిడిల్ ఫోటో లైన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పైన లేయర్ క్లిక్ చేయండి. ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా, మిడిల్ ఆప్షన్ క్లిక్ చేయండి. గ్రూప్ అయిపోతుంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫోటో లైన్ క్లిక్ చేయండి. ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ కలర్ అండ్ లైటింగ్కి వెళ్ళండి. ఇక్కడ పై స్క్రోల్ చేయండి. ఇక్కడ సాచురేషన్ ఉంది దాన్ని క్లిక్ చేయండి. స్టాండర్డ్ సెట్టింగ్ క్లిక్ చేయండి. ఇక్కడ -100 వేసుకోండి సాచురేషన్. ఇలా వస్తుంది చూడండి. ఇక్కడ గ్రూప్ క్లిక్ చేయండి. ఎడిట్ గ్రూప్ క్లిక్ చేయండి. ఇక్కడ బార్డర్ అండ్ షాడో ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ షాడో క్లిక్ చేసి షాడో ఆన్ చేయండి. బార్డర్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ సెంటర్ క్లిక్ చేయండి. ఇలా వస్తుంది చూడండి. ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ఫోటో లేయర్ ఉంది కదా, ఇక్కడ ఫోటో లైన్ క్లిక్ చేసి ఎఫెక్ట్స్ క్లిక్ చేసి ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ ఆల్ ఎఫెక్ట్స్ ఉంది కదా, దాన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఫోటో లైన్ క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేసేయండి. పేస్ట్ ఎఫెక్ట్ చేసి ఇలా వస్తుంది చూడండి. ఇక్కడ గ్రూప్ క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ క్లిక్ చేయండి. ఇక్కడ ఫోటో లైన్ క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేసేసి ఇక్కడ ఎక్స్పోజర్ ఇక్కడ బ్లర్ ఎఫెక్ట్ రిమూవ్ చేసేయండి. ఈ 2 ఎఫెక్ట్స్ ఉంచండి. ఇలా వస్తుంది. బ్యాక్ వచ్చేయండి చూడండి ఇలా వస్తుందో. ఇలా వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఫోటో లేయర్స్ ఉన్నాయి కదా, ఫోటో లైన్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుంటే ఇలా వస్తుంది చూడండి. సేమ్ మళ్ళీ ఫోటో లైన్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేయండి. సేమ్ జస్ట్ సింపుల్గా యాడ్ చేసుకోండి. ఫోటోని యాడ్ చేసుకుంటే ఇక్కడ మీకు నచ్చిన ప్లేస్లో ఇలా యాడ్ చేసుకోండి ఫోటో లేయర్ని. సేమ్ అన్ని ఫోటో లేయర్స్ ఇలా రీప్లేస్ చేసుకోండి. ఫోటో లైన్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని రీప్లేస్ చేసుకోండి ఏదైనా. ఇలా యాడ్ చేసుకొని ఇక్కడ ఫేస్ కనిపించేలాగా ఇలా అడ్జస్ట్ చేసుకోండి. సేమ్ మళ్ళీ ఫోటో లైన్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి ఏదైనా. ఇలా యాడ్ చేసుకొని ఇక్కడ ఫేస్ కనిపించేలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సేమ్ ఫోటో లైన్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని ఇలా యాడ్ చేసుకొని ఫింగర్స్తో ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా సేమ్ అన్ని ఫోటో లేయర్స్ ఇలానే చేసుకోండి. ఫోటో లైన్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేయండి. ఇలా మీకు నచ్చిన ఫోటోని ఇలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇలా మిడిల్లోకి యాడ్ చేసుకోండి. ఇలా వస్తుంది వీడియో. చాలా సింపుల్గా ఎడిట్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టు లైక్ చేయండి. మన డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ రైట్ సైడ్ ఆరో మార్క్ ఉంది, ఇక్కడ మీకు నచ్చిన కూడా ఎక్స్పోర్ట్ చేసుకోండి.